హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్‌లో బడ్జెట్‌లో ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను. ఇదైతే మనకి చందేరి ఫ్యాబ్రిక్‌లో వీవింగ్ వస్తుందండి. కంప్లీట్‌గా వీవింగ్‌లోనే వస్తుంది. డిజైన్ మాత్రం మనకి పైతాని డిజైన్‌లో వస్తుంది. చాలా గ్రాండ్‌గా ఉంటుంది. అది కూడా చాలా తక్కువ బడ్జెట్‌లో. ఈ ఫ్యాబ్రిక్ మాత్రం మార్కెట్‌లో ఈ ప్రైస్ అయితే అస్సలు దొరకదు. హోల్‌సేల్‌లో తీసుకోవాలన్నా కూడా మీకు ఈ ప్రైస్‌లో అయితే దొరకదండి. అంత మంచి బడ్జెట్‌లో అయితే నేను ఇస్తున్నాను. ఎందుకంటే మనదే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి నేను తక్కువ బడ్జెట్‌లో ఇవ్వగలుగుతున్నాను. దీనికి కాంబినేషన్స్‌గా బ్లౌజెస్ కూడా నేను మ్యాచ్ చేసి చూపిస్తాను. అలాగే రిఫరెన్స్ డ్రెసెస్ కూడా 3 కలర్స్‌కి 3 కలర్స్ నేను డిజైన్ చేశానండి. అంటే అవుట్‌పుట్ ఎలా ఉంటుంది, స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉంటుందనేసి మీకు లుక్ కూడా బాగా తెలుస్తుంది. అవి వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందనేసి ఫోటోస్ అయితే నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అలాగే ఈ ఫ్యాబ్రిక్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన వెబ్‌సైట్‌లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రతి ఫ్యాబ్రిక్‌కి కూడా నేను కోడ్ అయితే నేను మెన్షన్ చేస్తాను. ఇలా మాకు చేయడం రావట్లేదు, ఖచ్చితంగా మాకు ఆర్డర్ అయితే తీసుకోండి అంటే మాత్రం వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మాక్సిమం వాట్సాప్ అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తున్నామండి. ఎందుకంటే చాలా హెవీ మెసేజెస్ ఉంటున్నాయి. రిప్లై ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. డబుల్ ఆర్డర్స్ అలా కన్‌ఫ్యూజ్ అవుతుంది. అందుకే ఇంకా వెబ్‌సైట్‌లో ఆర్డర్ తీసుకుంటే మీకు కూడా ఈజీ అవుతుంది. మాకు కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే ఫ్యాబ్రిక్సే కాకుండా ప్రీవియస్‌గా చూపించిన ఫ్యాబ్రిక్స్‌లో ఏవి అవైలబుల్‌గా ఉన్నాయనేసి మమ్మల్ని అడగడం కన్నా వెబ్‌సైట్‌లో అయితే అన్నీ అవైలబుల్ ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ మీకు డిస్‌ప్లే అవుతాయి కాబట్టి చూజ్ చేసుకొని అన్నీ ఒకేసారి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇలా ఆన్‌లైన్‌లో కాదు, మేము డైరెక్ట్‌గా వచ్చి చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మాత్రం మన స్టోర్‌కొచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. అలాగే మన స్టోర్ గూడా చాలా యూనిక్‌గా ఉంటుంది. మన ఫ్యాబ్రిక్స్ ఎంత యూనిక్‌గా ఉంటాయో, మన స్టోర్ గూడా అలానే యూనిక్‌గా ఉంటుందండి. అసలకి షాపింగ్ అయిపోయి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పెళ్తున్నాను. మీ స్టోర్ డిఫరెంట్‌గా ఉంది. చాలా యూనిక్‌గా ఉందండి. డిజైనింగ్ బావుంది. ఇంటీరియర్ బావుందని చాలా మంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. చాలా చాలా థాంక్స్ అండి. అది గూడా నేను ఓన్‌గా డిజైన్ చేసుకున్నదే. ఎవరితో నేను డిజైన్ చేపియలేదు. అది గూడా నాకెలా కావాలి, ఎలా డిజైన్ చేసుకుంటే బావుంటుంది, కస్టమర్స్‌కి చూపించడం ఎలా ఈజీగా ఉంటుంది, మీరు గూడా ఎలా చూజ్ చేసుకుంటే ఈజీగా మీకుంటుందనేసి అన్ని విధాలుగా ఆలోచించి నేను స్టోర్ డిజైన్ కూడా నేనే చేసుకున్నాను. మన రెగ్యులర్ స్టోర్‌లా గాకుండా అంటే రెగ్యులర్ స్టోర్ ఫ్యాబ్రిక్స్ అనగానే తాన్స్ తాన్స్ మనకి రోల్ అయ్యి అలా ఉంటాయి గదా! అలా కాకుండా మన దగ్గర ఎలా అంటే చూజ్ చేసుకోవడం గూడా ఓన్‌గా చూజ్ చేసుకోవచ్చండి. అంత ఈజీగా నేను డిస్‌ప్లే చేసుకున్నాను. చాలా మంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా థాంక్స్ అండి. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని అలాగే నా ఫ్యాబ్రిక్స్ కూడా అంతే యూనిక్‌గా ఉంటాయి. థీమ్స్‌లో కానివ్వండి, ట్రెడిషనల్‌లో కానివ్వండి, శారీస్ మన స్టోర్‌లో అయితే శారీస్, స్టిచ్డ్ బ్లౌజెస్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. మీకు చూపించిన ఆన్‌లైన్ కంటే ఇంకా ఎక్స్‌ట్రాగానే స్టాక్ అయితే ఉంటుంది. డైరెక్ట్‌గా విజిట్ అయితే ఇంకా మీకు బెనిఫిట్‌గానే ఉంటుందండి. మీరు మార్కెట్ ప్రైజెస్‌తో కంపేర్ చేసుకున్నా కూడా చాలా బడ్జెట్‌లో వస్తాయి. అలాగే క్వాలిటీ మాత్రం ఎక్కడ కూడా తక్కువ లేకుండా మంచి యూనిక్ ఫ్యాబ్రిక్స్ తక్కువ బడ్జెట్‌లో హోల్‌సేల్ ప్రైజెస్ కన్నా తక్కువ ఇచ్చేలాగా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. అలాగే మీ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా కోసం టైం తీసుకొని ఇంత దూరం వచ్చి షాపింగ్ చేసుకుంటున్నందుకు చాలా థాంక్స్ అండి. అంత దూరం రాలేము డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుకుంటాం అనుకుంటే ఆన్‌లైన్‌లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు మీ వీడియోస్ చూడలేదు, ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్సే కాదు, మనం చేసే డిజైన్స్ అంటే ఏ ఫ్యాబ్రిక్‌కి ఎలా డిజైన్ చేసుకుంటే బావుంటుందనేసి నేను రిఫరెన్స్ డ్రెసెస్ చూపిస్తున్నాను కదా! ప్రతి డ్రెస్ కూడా మీకు యూజ్‌ఫుల్‌గానే ఉంటుంది. ఫ్యాబ్రిక్ పర్చేస్ చేయకపోయినా మీ దగ్గర ఆల్రెడీ ఫ్యాబ్రిక్స్ ఉండి వాటిని ఎలా డిజైన్ చేసుకోవాలో కన్‌ఫ్యూజన్‌లో ఉంటే మాత్రం ఒక్కసారి మన ఛానెల్ చూసినట్లయితే చాలా మోడల్స్‌లో నేను డ్రెసెస్ అయితే డిజైన్ చేశాను. ప్లాజోస్, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, లెహెంగాస్, క్రాప్ టాప్స్ అలా చాలా డిజైన్స్ నేను ప్యాటర్న్స్‌లో చాలా మోడల్స్‌లో నేను డిజైన్ చేశాను. అదైనా కూడా మీకు యూజ్‌ఫుల్‌గానే ఉంటుంది. మీకు స్టిచ్చింగే రాదు, మేము స్టిచ్చింగ్ నేర్చుకుంటాం అనుకుంటే మనకి ఇంకో ఛానెల్ ఉందండి. సీఎన్‌డియు డిజైనర్ స్టూడియో. దాంట్లో డే 1 క్లాస్ నుంచి మొత్తం కోర్స్ అంతా ఉంటుంది. అసలకి సూది దారం పట్టుకొని రాని వాళ్ళకి గూడా మీకు ఈజీగా నేర్చుకోవడానికి ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఫ్రీ ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇందులో మాత్రం నేను 3 కలర్స్‌లోనే వేయించాను. మొత్తం మంచి కలర్ కాంబినేషన్స్ ప్రీవియస్‌గా తెచ్చిన కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్‌లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉండేలాగా నేను తీసుకొచ్చాను. ఇదైతే మనకి ఆనియన్ పింక్‌లో ఇచ్చానండి. బావుంటుంది. కలర్ మాత్రం చాలా బావుంటుంది. డిజైన్ చూడండి మొత్తం కూడా వీవింగ్ ఉంది. ప్రింట్ కాదు. ఎందుకంటే మార్కెట్‌లో తక్కువ ప్రైస్‌లో చాలా సిమిలర్‌గా చాలా డిజైన్ చేస్తున్నారు. మొత్తం ఫాయిల్ ప్రింట్‌లో వస్తుంది. అలా కాకుండా మనది ఇదంతా కూడా వీవింగ్ అండి. మీకు బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది. కంప్లీట్ వీవింగ్‌లో వస్తుంది. ప్రింట్ అయితే కాదు. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్‌లో మనకి పైతానీలో వస్తుందండి.
పైనంతా గోల్డ్ కలర్ ఇచ్చాను. కింద మాత్రం మనకి పీకాక్స్, ఈ బర్డ్స్ అంతా హైలైట్ అయ్యేలాగా ఫ్లవర్స్ కానివ్వండి, ఇక్కడ రెడ్, గ్రీన్, మస్టర్డ్ కాంబినేషన్‌లో మొత్తం కూడా వీవింగ్‌లోనే వస్తుంది. బ్యాక్ సైడ్ చూడండి మీకు అర్థమవుతుంది. థ్రెడ్సే ఇదంతా గూడా. ఎక్కడ గూడా ప్రింట్ కాదు. కంప్లీట్ వీవింగ్. ఈ ప్రైస్‌లో మీకు ఎక్కడ గూడా దొరకదు. అంత మంచి బడ్జెట్‌లో వస్తుందండి. ఆనియన్ పింక్‌కి ఇలా మనకి మొత్తం కలర్ కాంబినేషన్స్ కూడా బాగా హైలైట్ అవుతున్నాయి. మనకి ఇక్కడ పైతాని డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఇది స్టిచ్చింగ్ అయ్యాక లుక్ చాలా గ్రాండ్‌గా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో లైట్ వెయిట్‌గా ఇప్పుడు సమ్మర్ రాబోతుంది కాబట్టి కంఫర్టబుల్‌గా కూడా చూసుకుంటాం కాబట్టి దానికి సూట్ అయ్యే విధంగా మనకి ఫ్యాబ్రిక్ అయితే ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. కలర్ కూడా చాలా మంచి మంచి కలర్స్‌లో నేను తెప్పించాను. మనకి ప్రీవియస్‌గా వచ్చిన కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్. ఇది ఆనియన్ పింక్ అండి. కొంచెం డార్క్ కలర్, డార్క్ ఆనియన్ పింక్ షేడ్‌లో వస్తుంది. కింద కలర్ కూడా మనకు బాగా ఎలివేట్ ఈ కలర్ కాంబినేషన్‌కి. దీనికి బ్లౌజ్ కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనం వాయిలెట్ కలర్‌లో ఇలా యూజ్ చేయొచ్చు. బూటా డిజైన్‌లో. బూటా డిజైన్‌లో కావాలంటే మీకు ఇలా విచిత్ర బూటాలో వస్తుందండి. ఇది విచిత్ర సిల్క్. షిమ్మర్ విచిత్ర సిల్క్. బూటా డిజైన్ అనేది మనకి దగ్గరగా ఉంటుంది. ఇందులో కూడా డబుల్ సీక్వెన్స్ జరీతో వచ్చింది కాబట్టి గ్రాండ్ లుక్ ఉంటుంది. క్వాలిటీ మాత్రం సూపర్. నంబర్ 1 క్వాలిటీలో ఉంటుంది. ఇలా వయలెట్స్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది బ్లౌజ్‌కే కానివ్వండి, లేదంటే ఓణీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. గోల్డ్ లేస్ కానివ్వండి, మనం సేమ్ కలర్‌లో లేసెస్ కూడా యూజ్ చేయొచ్చు. మన వెబ్‌సైట్‌లో కూడా లేసెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇలా వస్తుంది మనకి. కాంబినేషన్ అనేది ఇలా సెట్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా కలర్స్ మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. వాయిలెట్‌లోనే మనకి కట్ వర్క్ బార్డర్‌లో అండి. ఇది డోలా సిల్క్‌లో వస్తుంది కట్ వర్క్ బార్డర్. 2 సైడ్ మనకి కట్ వర్క్ బార్డరే వస్తుంది. దీన్ని ఓనీగా అయినా, బ్లౌజ్‌గా అయినా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ కలర్‌లో మనకి ఇలా కట్ వర్క్ బార్డర్. ఇందాక చూపించింది ఓన్లీ బూటా డిజైన్. ఇది మాత్రం 2 సైడ్ కట్ వర్క్ బార్డర్ ఉంది. దీన్ని బ్లౌజ్‌గా, ఓనీగా ఎలా అయినా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. సేమ్ కట్ వర్క్‌లోనే మనకి మెరూన్ కలర్‌లో అండి. చూడండి ఎంత బావుందో. ఆనియన్ పింక్‌కి మెరూన్ కూడా బావుంటుంది. ఇది ఇలా చూస్తే ఇలా ఉంది కానీ స్టిచ్చింగ్ అయి వేసుకున్న తర్వాత లుక్ చాలా బాగా తెలుస్తుంది. 2 సైడ్ మనకి కట్ వర్క్ బార్డర్ వస్తుంది. అలాగే బూటా డిజైన్‌లో కొంచెం కాఫీ షేడ్‌లో ఇది కూడా బావుంటుంది. డిఫరెంట్ కాంబినేషన్ కావాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. ఈ కాంబినేషన్ కూడా బావుంటుంది. ఈ ఓణీగా అయినా మనం బ్లౌజ్‌గా అయినా ఎలా అంటే అలా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుందండి. ఇది వచ్చేసి ఆనియన్ పింక్. ఇందులోనే కలర్స్ ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. లాస్ట్‌లో అయితే రిఫరెన్స్ డ్రెసెస్ చూపిస్తానండి. ఇవి స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉన్నాయనేసి. ఇదొచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి. బావుంది కలర్ కూడా. మరీ డార్క్ బ్లూ కాదు. మనకు కొంచెం వాయిలెట్ షేడ్ లాగా వస్తుంది. బావుంటుంది ఇది గూడా. చూడండి నేవీ బ్లూ. ఎంత బావుంది చూడండి. సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్. మన కింద కామన్‌గా వస్తుంది. అన్నిటికి రెడ్, యెల్లో, గ్రీన్ కాంబినేషన్ అనేది కామన్‌గా వస్తుంది. పైనంతా జెరీ ఇలా వస్తుంది. ఎంత బావుంది చూడండి కలర్. దీన్ని గూడా ఒకసారి మీకు మ్యాచింగ్‌గా పెట్టి చూపిస్తాను. దీనికి బ్లౌజ్ లాగా, ఓణీ లాగా కావాలనుకుంటే మస్టర్డ్ కలర్‌లో ఇలా మనకి డోలా సిల్క్‌లో అవైలబుల్‌గా ఉంది. కాంట్రాస్ట్ కలర్ ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. మెరూన్ అయినా యూజ్ చేయొచ్చు. మెరూన్ గూడా బావుంటుంది. ఒకసారి పెట్టి చూపిస్తాను. మీకు ఐడియా వస్తుంది. లుక్ ఎలా వచ్చింది ఏంటి అని. కొంచెం డిఫరెంట్‌గా అంటే ఇలా ట్రై చేయొచ్చు. దీంట్లోనే మనకి పింక్ కలర్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చండి. డోలా సిల్క్‌లో ఇలా కట్ వర్క్‌లో పింక్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సెల్ఫ్ కలర్‌లో ఇప్పుడు మన ఏదైతే లెహెంగా ఉందో ఇదే ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ డిజైన్ చేసుకొని కాంట్రాస్ట్ కలర్‌లో ఓన్లీ ఓనీ మాత్రం కాంట్రాస్ట్ కలర్‌లో మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే అలా మనం మ్యాచ్ చేసుకునే దాన్ని బట్టి లుక్ మారిపోతుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ అండి. చాలా బావుంటుంది. రెడ్ అయితే మనకి ట్రెడిషనల్‌గా ఉంటుంది. లుక్ కూడా చాలా బా వచ్చింది. ఈ డిజైన్‌కి బావుంటుందనేసి రెడ్ గూడా వేయించాను. రెగ్యులర్ కలరే కానీ చాలా బావుంటుంది. ట్రెడిషనల్ కలర్స్‌లో మనకి ఎవర్ గ్రీన్ కలర్. బావుంది చూడండి బ్రైట్‌గా. చాలా బా వచ్చింది. కింద డిజైన్ గూడా బాగా ఎలివేట్ అవుతుంది దీని కాంబినేషన్‌గా. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వయలెట్ కలర్‌లో మ్యాచ్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ చాలా బావుంటుంది. రెడ్‌కి వయలెట్ కాంబినేషన్ బావుంటుంది. అలాగే ఇందులోనే మస్టర్డ్ కలర్ అండి. మస్టర్డ్ గూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను గదా! సెల్ఫ్ ఫ్యాబ్రిక్‌లోనే మనం బ్లౌజ్ యూజ్ చేసుకొని ఓన్లీ దుపట్టా మాత్రం కాంట్రాస్ట్ కలర్‌లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనకి వయలెట్‌లో బూటా డిజైన్‌లో అండి. సింపుల్‌గా కావాలనుకుంటే మీరు బూటా డిజైన్‌లో తీసుకోవచ్చు. అలాగే మీరు కట్ వర్క్‌లో పింక్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది బ్రైట్ రెడ్ కాబట్టి పింక్ కూడా మ్యాచ్ అయిపోతుంది. చూస్తే ఇలా అనిపిస్తుంది కానీ వేసుకున్న తర్వాత లుక్ మారిపోతుందండి. ఏదైనా మనం ఫ్యాబ్రిక్స్ చూసిన దానికి స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత కంప్లీట్ లుక్ మారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వయలెట్ కలర్ అండి. మొత్తం ఇందులో 4 కలర్స్ చేశాను. చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్. ఇది కొంచెం మనకి వయలెట్ పర్పుల్ కాంబినేషన్‌లో వస్తుంది. చూడండి ఎంత బావుందో. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చాలా ట్రెండీగా ఉంటుంది కలర్. దీనికి కూడా మీకు మ్యాచింగ్‌గా ఒకసారి పెట్టి చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్‌లో ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. డోలా కట్ వర్క్‌లో. లేదు బూటా డిజైన్‌లో కావాలనుకుంటే ఇందులోనే బూటా డిజైన్‌లో మనకి ఇలా విచిత్ర సిల్క్‌లో ఉంది. అలాగే మస్టర్డ్ అయితే ఇంకా బావుంటుందండి. ఎవర్ గ్రీన్ అంటే మనకి ఇప్పుడు చాలా ట్రెండీగా నడుస్తున్న కలర్ కాంబినేషన్.
ఇందులోనే మనకి కట్ వర్క్‌లో మెరూన్ కలర్ అండి. మనకి బార్డర్‌కి మ్యాచ్ అయిపోతుంది. ఇందులో మనకి రెడ్ వచ్చింది కాబట్టి రెడ్ మెరూన్ కలర్‌ని ఇలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్. చాలా బాగుంటది. స్టిచ్చింగ్ అయ్యాక మీకు లుక్కే మారిపోతుంది. మొత్తం టోటల్‌గా ఇందులో 4 కలర్స్ చూపించాను. అలాగే ఇప్పుడు రిఫరెన్స్ డ్రెసెస్ ఎలా ఉన్నాయని చూద్దాం. మీకు తెలిసిపోతుంది డిజైన్ అయ్యాక. ఇది చూడండి. ఫ్లేర్ కూడా మంచి ఫ్లేర్ తీసుకున్నాను కాబట్టి ప్లీట్స్ అదంతా బాగా తెలుస్తుంది. బ్లౌజ్ కూడా ఫుల్ బ్లౌజ్‌లోనే తీసుకున్నాను. ఇక్కడ బాడీ వచ్చేసి సేమ్ ఏదైతే బ్లౌజ్ ఉందో అదే కలర్‌లో నేను బాడీ ఇస్తాను. ఎందుకంటే మన దగ్గర మనకి నెక్ దగ్గర పిల్లలు ఆడుకునేటప్పుడు అలా అటు ఇటు పోయినా కూడా మనకి సేమ్ కలర్ కాబట్టి అంత ఆడ్‌గా కనిపించదు. అదే కాంట్రాస్ట్ కలర్ అనుకోండి బయటికి కనిపించగానే కొంచెం ఆడ్‌గా అనిపిస్తుంది. అందుకే సెల్ఫ్ కలర్ అయితే మనకు అంత తెలీదు. నేనైతే ఇలా ఇచ్చాను. బ్లౌజ్ మాత్రం సింపుల్ స్లీవ్‌లెస్‌లో ఇచ్చానండి. బ్యాక్ ఓపెన్ ఉంది. పెప్లమ్ టాప్ మొత్తం కూడా పైపింగ్‌తో ఇలా కవర్ చేశాను. సింపుల్‌గా ఇచ్చాను. బూటా డిజైన్‌తో సింపుల్‌గా ఇచ్చాను. మీకు కావాలనుకుంటే ఎక్స్‌ట్రాగా దీనికి లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర లేసెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి మీరు వెబ్‌సైట్‌లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఇలా వస్తుంది మనకి. బ్లూకి పింక్ కాంబినేషన్‌లో నేను డిజైన్ చేశాను. ఇది లెహెంగా అండి. ఫుల్ లెహెంగా డిజైన్ చేశాను. అలాగే నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి క్రాప్ టాప్ లెహెంగా. ఆనియన్ పింక్‌కి కాఫీ షేడ్‌లో. చూడండి. ఎంత బాగుంది చూడండి. ఆనియన్ పింక్ చాలా బాగా వచ్చింది కలర్. బూటా డిజైన్‌ని సింపుల్‌గా ఇలా డిజైన్ చేశాను. ఫ్రంట్ పార్ట్‌లో ఇలా చిన్న హోల్ ఇచ్చి బోట్ నెక్ లాగా ఇచ్చి ఇక్కడ బటన్ ఇచ్చానండి. బ్యాక్ కూడా ఇలా ప్యాటర్న్ వస్తుంది. సింపుల్ ప్యాటర్నే. ఓపెన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది బటన్స్. ఇలా వస్తుంది కాంబినేషన్. లెహెంగా క్రాప్ టాప్. కలర్ ఎంత బాగుంది చూడండి. సింపుల్‌గా ఉంది. మనకి మంచి బడ్జెట్‌లో వస్తుంది. ప్రతిదానికి కూడా నేను క్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ కూడా ఇచ్చాను. ఫ్లఫీగా ఇంకా గ్రాండ్ లుక్ ఉండడం కోసం ఇలా ఇచ్చాను. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. స్టిచ్చింగ్ అయ్యాక మీకు క్లియర్‌గా తెలిసిపోతుంది. అసలు నార్మల్ ఫ్యాబ్రిక్ చూసిన దానికి స్టిచ్చింగ్ అయ్యాక చాలా మారిపోతుంది లుక్ అనేది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి వైలెట్ కలర్‌లో అండి. చూడండి ఎంత బాగుందో లుక్. దీనికి మస్టర్డ్ కలర్‌లో ఇలా మ్యాచ్ చేశాను. ఇది బూటా డిజైన్‌లో ఉంది. సింపుల్ ప్యాటర్న్ ఇచ్చానండి స్లీవ్‌లెస్‌లో. బ్యాక్ వచ్చేసి ఇలా కర్వ్ డిజైన్ కింద ఇచ్చాను. టై చేసుకోవడం కోసం డోరీస్ కూడా ఇలా వస్తుంది. వైలెట్‌కి మస్టర్డ్ యెల్లో కాంబినేషన్. చూడండి ఎంత బాగుందో. లెహెంగా క్రాప్ టాప్ ఇచ్చాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూద్దాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ ఉంది. రెడ్ కలర్‌కి వైలెట్ ఇచ్చాను. ఇప్పుడు బుట్ట డిజైన్‌లో నేను డిజైన్ చేశాను. ఒక మాట చెప్పు, ఇట్లా స్టోర్‌లో గూడా ఫ్యాబ్రిక్స్ నవ్వులని కొన్ని వీడియోస్ చేయని గూడా పెడతా. బుట్ట డిజైన్‌తో నేను ఇలా సింపుల్ ప్యాటర్న్ ఇచ్చాను. బ్యాక్ అయితే ఇలా ఉంటుందండి. టై చేసుకోవడం కోసం. ఇలా అడ్జస్ట్ చేసి మనం టై చేసుకోవచ్చు. వి షేప్‌లో వస్తుంది. సింపుల్ డిజైన్. ఇది కూడా రెడ్‌కి వైలెట్ కలర్. చూడండి ఎంత బాగుంది. ఇందాక మీరు ఫ్యాబ్రిక్ చూసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది గదా! చాలామంది కొత్త ఫ్యాబ్రిక్స్ ఉన్నా కూడా స్టోర్‌లో పెట్టామనుకోండి, అవసలు ఎవరు చూడట్లేదు. అంటే కొంతమంది ఇమాజిన్ చేసి తీసుకుంటున్నారు కానీ, ఎక్కువ మనకు ఆన్‌లైన్‌లో ఇలా తీసుకున్నట్టుగా స్టోర్‌లో కొత్త ఫ్యాబ్రిక్స్ చూడట్లేదు. నేనెప్పుడు వీడియోలు చూపించినవి, ఫోటోస్ తీసుకొచ్చి, స్క్రీన్‌షాట్ తీసుకొచ్చి మరి అవే పర్చేజ్ చేసుకుంటున్నారు కానీ, ఇలా పెట్టనివి మాత్రం తీసుకోవట్లేదు. ఎందుకంటే మీకు రిఫరెన్స్ డ్రెస్ చూస్తేనే ఒక ఐడియా అనేది వస్తుంది. అదే ఫ్యాబ్రికు మా పాపని స్టోర్‌లో రీల్ చేస్తున్నామనుకోండి, అదే టైంలో "అరే! ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది మాకు చూపియట్లేదు ఏంటి?" అని అడుగుతున్నారు. లేదంటే అక్కడ డిస్‌ప్లేలో ఉంది సేమ్ ఫ్యాబ్రిక్ అంటే చాలా షాక్ అయిపోతున్నారు. అంత డిఫరెన్స్ ఉంటుంది. అందుకే నన్ను నమ్మి పర్చేస్ చేసుకోండి. ఏ ప్రాబ్లమ్ ఉండదు. మీకు స్టిచ్చింగ్ అయ్యాక ప్రతి ఒక్కటి కూడా లుక్ చాలా బాగుంటుంది. ప్రతి ఫ్యాబ్రిక్ నేను దగ్గరుండి చూస్ చేసి ఈ కలర్స్‌కి ఈ డిజైన్ బాగుంటుంది. ఈ కలర్స్ అయితే బాగుంటాయని అన్నీ కూడా నేను డిజైన్ చేసేది. అవి వేసుకున్న తర్వాత లుక్‌ని నేను ఇమాజిన్ చేసుకొని నేను డిజైన్ చేస్తున్నాను. అంతే లుక్ ఉంటుందండి మీకు గూడా. నన్ను నమ్మి తీసుకుంటే మాత్రం ఏ ప్రాబ్లమ్ ఉండదు. స్టిచ్చింగ్ అయ్యి కాకపోతే కొంతమందికి ఇమాజిన్ చేసుకొని ఏ డ్రెస్ ఎలా డిజైన్ చేసుకోవాలో తెలీదు కాబట్టి, నా రెగ్యులర్ వీడియోస్ ఫాలో అయితే మాత్రం మీ అందరికీ మోడల్స్, డిజైన్స్ టైలర్‌కి ఇవ్వడానికైనా స్క్రీన్‌షాట్ ఈజీగా ఉంటుంది. పాప ఫోటోస్ ఎట్లాగో ఉంటాయి కాబట్టి, అవి టైలర్‌కి ఇచ్చేస్తే స్టిచ్చింగ్ గూడా ఈజీగా అయిపోతుంది. మన స్టోర్‌లో స్టాఫ్ అందరూ గూడా మీకు ఫ్రెండ్లీగా మీకు ట్యాబ్‌లో చూపిస్తారు. ఈ డ్రెసెస్ ఇలా వస్తాయి, ఇలా వస్తుందని రిఫరెన్స్ డ్రెసెస్ చూపిస్తారు. మీకు పెట్టి కూడా చూపిస్తున్నారండి. అంత మంచిగా కలర్ కాంబినేషన్స్ సెట్ చేయడం కానీ, మొత్తం దగ్గరుండి మీ షాపింగ్ అయిపోయే వరకు మీ దగ్గరుండి చూపిస్తున్నారు. అంతే బాగా రెస్పాన్స్ కూడా ఉంది. అలాగే ఇంకా కూడా ఇంప్రూవ్ కావాలని అనుకుంటున్నానండి. ఒకే దగ్గర ఆగిపోవాలని అనుకోం గదా! ఇంకా మనం స్టెప్ బై స్టెప్‌గా ఇంకా బ్రాంచెస్ కూడా పెట్టాలని అనుకుంటాం కాబట్టి, బ్రాంచ్ అంటే అంత ఈజీగా కాదు. ఏదో మార్కెట్‌లో రాగానే ఒక 10 బ్రాంచ్‌లు పెట్టడానికి మాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. నేను అంత వర్క్ కూడా చేయలేను. ఎందుకంటే చిన్న పిల్లలున్నారు. నేను మా హస్బెండ్ కలిసి ఇంతవరకు వచ్చాము. మళ్ళీ బ్రాంచెస్ అవన్నీ ప్లాన్ చేసుకోవాలంటే ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. మీ బ్రాంచ్ ఇక్కడ ఒక్కటే ఉందా? ఇంకా ఉన్నాయా? అనేసి అడుగుతున్నారు. అందుకే నేను చెప్తున్నాను. దానికైతే టైం పడుతుందండి. ప్రెజెంట్‌గా అయితే మన స్టోర్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం.
మనకి ఆన్లైన్ అయితే వెబ్సైట్ ఉంది, వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు, స్క్రీన్ షాట్ పంపించేసి ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఐడియాస్ ఫ్యాబ్రిక్స్ కావాలనుకుంటే మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.